కోటి గారు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇండస్ట్రీకి వచ్చి. ఈ సందర్భంగా కోటి @40 ఈ ఈవెంట్ గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి 40 దేశాలు, 40 సింగర్స్, 40 ప్రాంతాల్లో జరగబోతున్నాయి. సో ఆ సందర్భంగా అసలు కోటి గారితో దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్న ఐజీపీఎల్ శ్యాంబాబు గారు, అలాగే మాధవరావు గారు, మరి 40 సంవత్సరాలు 40 ఇయర్స్ మన కోటి గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. వారిని అడిగి ఈ ఈవెంట్కి సంబంధించి విశేషాలు, కోటి @40 ఆ సంగతులు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి కోటి గారు. నమస్తే. నమస్కారం అండి మాధవరావు గారు. నమస్కారం అండి శ్యాంబాబు గారు. నమస్కారం సార్. ఫస్ట్ 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీయా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ సందర్భంగా ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేష్. గురించి ఒక్కసారి ఫస్ట్ ఈ 40 ఇయర్స్ ఎలాగ నేను జరిపానో నా సంగీతం మైండ్లో ఉండిపోయి నాకు 40 ఇయర్స్ అయిందా అని నాకు ఇంకా అనుమానమే. అంటే అంత ఎంజాయబుల్గా నా మ్యూజిక్ నేను కంపోజ్ చేస్తూ నేను రాజ్ ఖాన్ ఫస్ట్ మా కెరీర్ రాజ్ కోటిగా మేము స్టార్ట్ చేసాం. ఇక్కడ నుండి రాజ్తో పాటు నేను ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను రాజు దగ్గర కూడా. అలాగే ఎన్నో నేర్చుకొని నేను ఒక 30 ఇయర్స్ యాజ్ అ కంపోజర్గా నేను నా సుదీర్ఘ ప్రయాణం. ఇది అసలు 40 ఇయర్స్ అయినట్టు నాకు అనిపించట్లేదు. అసలు ఏదో ఒక 5-10 ఇయర్స్ అయినట్టు అన్న ఫీలింగే ఉంది నాకు. ఎందుకంటే అన్ని సక్సెస్ చూశాను. మెయిన్గా సక్సెస్ఫుల్ సాంగ్స్ చూశాను. రేటింగ్ ఆఫ్ ద సాంగ్ సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ. దీనికంతా కారణం మా ప్రేక్షక మహాశయులు, అలాగే మా ఇండస్ట్రీ, మా చలనచిత్ర పరిశ్రమ, అలాగే ముఖ్యంగా మా తల్లిదండ్రుల దీవెనలు, మా గురువుగారు చక్రవర్తి గారు ఆశీస్సులు, వాళ్ళ దీవెనలతో నేను ఈరోజు ఈ స్థాయికి 40 ఇయర్స్ కంప్లీట్ చేశానని కొంచెం అలా గొప్పగా ఫీల్ అవుతాను. అంటే మీరు 40 ఇయర్స్ కంటే ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే నాన్నగారు సాలూరు రాజేశ్వర గారు ఆయన కడుపున పుట్టి అప్పటికే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆయన అంటే పుట్టినప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నట్టు లెక్క. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ ఇంట్లోనే మొత్తం సంగీతం ఉంది. మా ఇంట్లోనే మొత్తం నాన్నగారు ఆశీస్సులు. ఎప్పుడు ఏదో వర్క్ జరుగుతూనే ఉంటుంది ఇంట్లో సంగీతం పరంగా. అందువల్ల వింటూనే ఉంటాను. నేను పెద్ద ఇగ్నోర్ చేసేవాడు. నాకేదో మ్యూజిక్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు చిన్నప్పుడు. అది తర్వాత స్టార్ట్ అయ్యి మా ఇంట్లో ఒక పెద్ద, మా నాన్నగారే ఒక పెద్ద ట్రెషర్ మాకు, మ్యూజికల్ ట్రెషర్. అటువంటి ట్రెషర్ని నేను అంటే ఆటోమేటిక్గా నేను కంపోజ్ చేసినప్పుడు నాకు ఎలా కావాలో అలా వచ్చేదన్నమాట. మాధవరావు గారు, మీరు అసలు ఈ కాన్సెప్ట్ ఎలా పుట్టింది? మీరు దీనికి నిర్వహణ మీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేద్దామని ఆలోచన ఎలా వచ్చింది? అసలు కోటి @40 ఆలోచన వచ్చింది నాకు కాదండి. ఆలోచన వచ్చింది శ్యాంబాబు గారు, ఐజీపీఎల్ శ్యాంబాబు గారు, టీం రవి అని ఒక వీళ్ళందరూ కలిసి నా దగ్గరికి వచ్చి అసలు కోటి గారు లాంటి వాళ్ళతో మాకు ఈ ప్రోగ్రామ్ చేయాలని ఉంది, మీరు ఆయన మీకు మిత్రులు కాబట్టి కొంచెం మాకు పరిచయం చేసి ఒప్పిస్తే చాలా బాగుంటుందని చెప్పడం. కేవలం నేను పరిచయం చేయడానికి తీసుకురావడం, ఆయన నా మీద ఉన్న గౌరవంతో ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ వీళ్ళు చేయగలరా లేదా అని అనుమానం ఆయనకు ఉన్నప్పటికీ నాకు ఎంత రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటామంటే నేను చేస్తానడంతో నేను అప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. కోటి గారు పుట్టినప్పటి నుంచి చిత్ర పరిశ్రమ అందరూ తెలుసు. మీరు కొంతకాలం నుంచి పరిశ్రమకి ఒక 20 ఏళ్ళ నుంచి పరిశ్రమ కొంత. ఎవరి శ్యాంబాబు? ఐజీపీఎల్ శ్యాంబాబు గారు. అసలు మీరు ఎట్లా ఈ రంగంలోకి ఎంటర్ అయ్యారు? ఈ కోటి @40 రావటానికి పునాది చేయటానికి మెయిన్ యాక్చువల్గా నా కాలేజ్ డేస్లో చిరంజీవి గారి సినిమాలు చూసినప్పుడు చాలా ఆనందం వేసేది. అంటే ఆయనతో కలవాలి, ఇండస్ట్రీలో వాళ్ళని హీరోల్ని కలవాలి. అండ్ అప్పట్లో ఉన్న మ్యూజిక్ ఎక్కడన్నా ఫంక్షన్స్ అండ్ పార్టీస్లో వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేసేవాడు. సో అప్పుడు మా కాలేజీ డేస్ నుంచి సార్ కోటి గారివి చాలా మ్యూజికల్ హిట్స్ వచ్చినాయి. సో వాటిని ఫాలో అవుతూ ఇట్లా కోటి @40కి కనెక్ట్ అయిపోయామండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలా అంటే కాలేజ్ డేస్లో ఉన్న ఆ డిజైర్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము అనే ఇది ఉంది. సో అట్లా మ్యూజిక్ ఇండస్ట్రీకి అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కనెక్ట్ అయినాం. కోటి గారు,
ఇప్పటికే మీరు చాలా వరల్డ్ టూర్ వెళ్ళొచ్చారు. ఇవాళ మీకు కొత్త ఏం కాదు. అవును. దానికి ఈ కోటి @partyకి ఏంటి తేడా? వండర్ఫుల్ క్వశ్చన్, అందుకనే సురేష్ అంటారు. వండర్ఫుల్ అంటే ఇన్ని రోజులు నేను చేసింది మామూలుగా నన్ను పిలిచి అంటే ఇది సపరేట్ అకేషన్. కోటి @40 అంటే 40 years నేను యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన తర్వాత నా సంగీత విభాగాలు చేయటం అదొక స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి మా జడ్జి గారు అలాగే మన IGPL శ్యామ్ గారు వీళ్ళు తీసుకున్న ఇంట్రెస్ట్ 40 countries 40 musicians 40 singers అనేది కొత్త కాన్సెప్ట్. అది అంటే 40 ఒకేసారి 40 మందిని పెట్టం. అంటే ఈ 40 షోస్లో ఒక్కొక్క సింగర్స్ని అలా చూస్ చేసుకొని ఒక చాలా కొత్త రకమైనటువంటి కాన్సెప్ట్ ఇది. అవును, వింటేనే చాలా ఫ్రెష్గా, ఎవరికి అర్థం కావట్లేదు ఏంటి ఇది 40 countries 40 musicians 40 సి ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్. అంటే ఆ దృఢమైన సంకల్పం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవరావు గారికి నేను ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఈ విషయానికి వస్తే చాలా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని నా మీద ఏంటో ఆయనకున్న అపారమైన అభిమానం అంతా నాకు ఒక బ్రదర్ లాగా ఆయన కనెక్ట్ అయిపోయారు. నాకు ఆయన ఉన్నారు కాబట్టే నేను ముఖ్యంగా నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, మాధవరావు గారు ఉన్నారు కాబట్టి నేను ఈ ఎంత పెద్ద కార్యక్రమం చేయాలంటే చాలా కష్టమైన పని. అంటే ఎంత అంటే దానికి ఆర్గనైజేషన్ కావాలి, ఎంత డబ్బులు కావాలి అంటే ఫైనాన్షియలీ. బట్ దానికి ద యాప్ట్ పర్సన్, ప్యాషనేట్ పర్సన్ మా IGPL శ్యామ్. అక్కడ నాకు శ్యామ్ దగ్గర నేను కనెక్ట్ అయ్యాను. ఒక ధైర్యం వచ్చింది, శ్యామ్ డెఫినెట్లీ ఈ కెన్ ఆయన చేయగలడని. ఇప్పుడు నేను ఒక రకంగా ఏంటంటే ఈ టీంకి నేను బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయాను కంప్లీట్. వాళ్ళ కంపెనీకి కానీ ఈ టోటలీ కోటి @40కి అంత నమ్మకాన్ని ఇచ్చారు వాళ్ళు. మెయిన్ దేనికన్నా ఒక నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఏ విషయానికి వచ్చినా నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే ఎక్కడ మనం సక్సెస్ కాలేం. ఆ నమ్మకాన్ని దృఢంగా ఇచ్చింది మా మాధవరావు గారు, అలాగే నా శ్యామ్. బ్రహ్మాండంగా ఆ నమ్మకంతో ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేసాం. సురేష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి నేను జనరల్గా ఎన్నో కంట్రీస్లో అన్నింటిలో షోస్ చేశాను. అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్. ఎక్కడికి వెళ్ళినా వన్స్ మోర్లు సక్సెస్ అయ్యాయి. మనకి ఇంతవరకు నా సినిమాలు కానీ నా షోస్ కానీ ఎక్కడ ఫెయిల్యూర్ అనేది లేదు. అటువంటిది ఈ కోటి @40 అనే ఒక కాన్సెప్ట్ ఇది అందరినీ అట్రాక్ట్ చేసింది టోటలీ. ఇప్పుడు నేను ఇంతకాలం నేను చేసిన షోస్ వేరు, బట్ ఇది ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, వెరీ స్పెషల్గా ఉంటాయి ఈ షోస్ అన్ని. నేను ఇదే ఒకటి చెప్తున్నా, ఈ 40 countries ఉన్నటువంటి మా స్పాన్సర్స్ కానీ మొత్తం NRIs అందరికీ నేను చెప్తున్నాను, ఒక్కొక్క షో విభిన్నంగా ఉంటుంది. ఇది చాలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నాం. 40 కాన్సెప్ట్స్ ఎగ్జాక్ట్లీ. అలాగా చాలా కొత్త రకమైనటువంటి దీంతో చేస్తే కదా ఆడియన్స్ రేపు. ఇప్పుడు ఫస్ట్ షో చూసిన తర్వాత తప్ప చాలా బాగుంది, ఇంకోటి కూడా మనం వెళ్ళి చూద్దాం అని ఏ కంట్రీలోనో వెతుకుని రావాలి ఆడియన్స్. అంటే ఇక్కడ షో చేసిన కూడా అక్కడ చూడొచ్చు, ఇంకో కొత్తగా ఉంటుందేమో, అక్కడ ఇంకో కొత్తగా ఉంటుందేమో అన్నట్టు 40 న్యూ కాన్సెప్ట్స్ తోటి ప్లాన్ చేసాం షోస్ అన్నిటిని. సో అన్ని విధాలుగా భగవంతుడు ఆశీస్సులతోటి, అందరూ ఆశీస్సులతోటి, ముఖ్యంగా ప్రేక్షకులు, సంగీత ప్రియులు వాళ్ళ బ్లెస్సింగ్సే దీనికి ఇటువంటి కార్యక్రమం జరగాలంటే. ఇప్పుడు నేనేదో గొప్పగా 40 years కంప్లీట్ చేస్తాను ఇది కాదు, అనేది 2 yearsలో 50 years కంప్లీట్ అవుతుంది. ఎలాగంటే నేను మ్యూజిషియన్గా నేను 74లో నేను స్టార్ట్ చేశాను నా కెరియర్ గిటారిస్ట్గా. అక్కడి నుంచి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా 1983లో స్టార్ట్ చేశాను. అది కరెక్ట్గా 40 years కంప్లీట్ అయింది. గిటారిస్ట్గా నేను స్టార్ట్ చేసింది 50 years అవ్వచ్చు. నేను టోటలీ ఐ కంప్లీటెడ్ మోర్ దెన్ 525 films కంప్లీటెడ్. ఇది కాకుండా మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర నేను దాదాపు 750 సినిమా వరకు పనిచేశాను. అది కూడా నా లక్కేగా. మా గురువు గారి దగ్గర ఎన్ని నేర్చుకున్నాను చెప్పరేమో మీరు. ఇప్పుడు ఏజ్ పార్టీలాగా ఉంది. ఇప్పుడు 40 years అంటే ఎవరైనా కోటి @40 అంటే 40 years కోటి గారికి అనుకుంటున్నాం మేము, అంతే. అలాగే ఏజ్ అంటే ఎక్కడ అడుగుతావు, హీరోని అడగాలి, హీరోయిన్ అడగాలి. మాలో మ్యూజిషియన్స్ ఏజ్ ఉంటుంది, మాకు ఏజ్ ఉండదు. ఇది ఒక ఎర్ర చందనం, అది లేదు. అటువంటి ఎంత సీజన్ అవుతే సీజన్ అయ్యే కొద్దీ అనుభవం, వేవ్స్, సంగీతం అనేది పుడుతూనే ఉంటుంది. ఒక ఊబిలా బావి నుండి నెవర్ ఎండ్ ప్రాసెస్ సంగీతం ఉన్నది. అందువల్ల మాకు ఏజ్తో అసలు సంబంధం లేదు సురేష్ గారు. అంతే వెళుతూనే ఉంటుంది లాస్ట్ బీట్ వరకు. ఎంతో మంది కళాకారులు వాళ్ళ లాస్ట్ బ్రెత్ తోటి ఈవెన్ స్టేజ్ లోనే కొలాప్స్ అయిపోయిన మహానుభావులు ఉన్నారు. అంటే కళ అనేది అంత గొప్పది.
కళలో మనం మమేకం అయిన తర్వాత ఇంకా వేరే ఎటువంటి ఇది ఉండదన్నమాట మనిషికి, అంటే ఆ కళాకారుడికి అంత గొప్ప స్థాయికి. సరస్వతి నమ్ముకుంటే సరస్వతి తీసుకెళ్తుంది. అంతేగాని ఇక్కడ కోట్లు సంపాదించేసేవాలి, ఏదో మొత్తం ఉన్న ల్యాండ్లను కొనేసేవాలి, అన్న అపార్ట్మెంట్ కట్టేయాలి, అది కాదు సంగీత కళాకారులు అంటే. ఎంత మ్యాక్సిమం మనం అవుట్పుట్ ఇవ్వగలం. ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చిన నా నిర్మాతలకు కానీ, నా హీరోస్ కానీ, నా డైరెక్టర్స్ కానీ మ్యాక్సిమం నా వంతు నేను ఏం చేయగలను. వాళ్ళు నన్ను నమ్మి వచ్చినప్పుడు నేను 5 పాటలు 6 పాటలు ఉన్నప్పుడు 6 పాటలు హిట్ చేయడానికి ప్రయత్నించాను నేను. దట్స్ వాట్ ఐ డిడ్. అంత హార్డ్ వర్క్ చేశాను నేను కానీ రాజు కానీ. 6 పాటలు హిట్ చేసాం కొన్ని సినిమాలకి. అలాగా హార్డ్ వర్క్ చేసాం, ప్రేక్షకుల ఆదరణ పొందాం. ఈ రోజుకి ఒక సాలూరు రాజేశ్వరరావు గారి తనయుడుగా, చక్రవర్తి గారి శిష్యుడిగా ఇంత గొప్ప పేరు వచ్చిందంటే వాళ్ళందరి ఆశీస్సులు. నిజంగా ఈ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ మై ఆడియన్స్, మై మ్యూజిక్ లవర్స్ అండ్ మై ఇండస్ట్రీ. ఇక్కడే కాకుండా మీకు దేశ విదేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు సార్. Yes. మిమ్మల్ని అభిమానించే చాలా మంది ఉన్నారు. ప్లస్ ఎన్నో సత్కారాలు కూడా మీరు అమెరికాలో ఇతర దేశాల్లో కూడా అందుకున్నారు. అప్పుడు పొందిన అనుభూతి గురించి అని చెప్తారా? ఒక్కొక్కసారి నా పాటలు ప్రజెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు రెచ్చిపోతుంటారు ఆడియన్స్. నేను లిటరలీ ఒళ్ళంతా పులకరించిపోయి అలా ఏడ్ చేస్తుంటాను, కంట్లో నీళ్లు, నేను పక్కకి వెళ్ళిపోతాను. అలాగా వెళ్ళిపోయి అంటే నేను ఎమోషన్ అయిపోతుంటాను. వాళ్ళ ముందు కనిపించకూడదు కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఏంటి కోటి గారు ఏడుస్తున్నారంటే అందరూ ఆపేస్తారు మళ్ళీ. అందువల్ల నేను ఆ ఓవర్వెల్మింగ్ అంటే ఆ ఆనందాన్ని, పరవశాన్ని అలా నా మనసులో పెట్టుకుంటూ అలా కొంచెం నేను ఎంత ఆనందపడతానంటే, కొన్ని పాటలు అందం హిందోళం ఉంది, అది ప్రజెంట్ చేస్తూ ఉంటే మై గాడ్. తర్వాత అమ్మ బ్రహ్మదేవుడు ఏది దీనిలో గోవిందా గోవిందా వన్స్ మోర్లే అంటే ఆ పాట రాగానే, ఫస్ట్ బీజం రాగానే అక్కడ నుండి, తర్వాత జుమ్మనే తుమ్మెద వేట, దాన్ని అది ఫుల్ మెలడీ సాంగ్ కాబట్టి దాన్ని అలా అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ గా అది వింటారు అనమాట. అంత చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఏ పాట పాడినా ఇప్పుడు మంచి బీట్ సాంగ్స్ పాడేవనుకోండి, ఆ బీట్కి తగ్గట్టుగా వాళ్ళు అంతా రెస్పాండ్ ఇవ్వడం, నేను అంత ఆనందపడతానంటే, అరే 4 గోడల మధ్య నేను కూర్చొని కష్టపడి చేసిన పాటలకి ఇంత ఇంత అప్లాసా, ఇంత గొప్ప, ఇంత ఉందా ఆడియన్స్ మనసుల్లో, ఇంత ఉందని అలా ఆనందపడిపోతాను. అలాగే అమెరికాలో ప్రతి అసోసియేషన్, 1 2 కాదు, ప్రతి అసోసియేషన్ నన్ను ఎంతో చక్కగా చూసుకొని నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చి, హాస్పిటాలిటీని ఇచ్చి, ఎంతో గొప్పగా ప్రతి కార్యక్రమాన్ని, నా మ్యూజిక్ షోస్ అన్నింటినీ గ్రాండ్ సక్సెస్ చేశారు. అటు ఆడియన్స్ కానీ, అటు వాళ్ళు మన ఎన్ఆర్ఐస్ అసోసియేషన్ వాళ్ళు, మన ప్రవాస ఆందోళన, ముఖ్యంగా మన ఆడియన్స్ అయితే ఇక్కడ నాకైతే బజవాడలో నెల్లూరులో ఉన్నట్టు ఉంటుంది, అమెరికాలో ఉన్నట్టు ఉండదు. అంత మనకు అన్ని ఫుడ్ సెక్షన్ అన్ని ఏదేది కావాలో అన్నీ దొరుకుతాయి. మా డాలాస్ అయితే మన ఆంధ్రవే 100%. అలాగే ఎక్కడ చేసినా నాకు, అందుకని ఈ కోటి at 40 వీళ్ళిద్దరు కాన్సెప్ట్కి వాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక కొత్త న్యూ కాన్సెప్ట్ తోటి చేస్తున్నారు కాబట్టి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈ కాన్సెప్ట్ సపోర్ట్ చేసి మా కోటి at 40 వరల్డ్ టూర్ని మీరందరూ కలిసి వచ్చి, కమాన్ మా ఊర్లో మీరు చేయండి, మా ఊర్లో మీరు చేయండి అని మీరు అడగాలి. మీరు అడిగితే మటుకు డెఫినెట్గా ఇక్కడ ఫైనాన్షియల్లీ ఏదైనా మాట్లాడుకోవచ్చు, దానికి ఏం సంబంధం లేదు. కానీ ప్రతి ఊర్లో, ప్రతి కంట్రీలో చేయాలని ఒక కాన్సెప్ట్ని మీరందరూ గ్రాండ్ సక్సెస్ చేయాల్సిన మరొకసారి అందరూ కోరుకుంటున్నాను సురేష్. సరే, ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంఘంలో చాలా మంది సినిమా రంగం వచ్చి సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు. సో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ రంగంలోకి వచ్చారు? మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. నా బ్యాక్గ్రౌండ్ వచ్చి లాస్ట్ 16 years నుంచి నేను ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నానండి. ఇప్పుడు ఇన్వెస్టర్ గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ICPL అనే సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ నేనేనండి. సో 2009 నుంచి కూడా నేను ఈ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, అండ్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అండ్ ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్లో వాటిల్లో మేము ఎక్స్పర్టైజ్ అయ్యి ఉన్నాం. సో ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ లైక్ అంటే హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్లో వాళ్ళకి వస్తుంది అనే వాటి మీద కూడా మా టీం అందరూ కూడా ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక పోర్ట్ఫోలియో రిలీజ్ చేస్తుంటారు. అట్లా మేము ఒక్కళ్ళమే ఇన్వెస్ట్ చేయటం కాకుండా ఎన్ఆర్ఐ సైట్ నుంచి వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీగా, సెక్యూర్డ్గా
వాళ్ళకి ఎట్లా వాళ్ళ ప్రాపర్టీని డెవలప్ చేసుకోవాలి, లేదంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఎలా యూజ్ చేసుకోవాలనే దాని మీద మేము లాస్ట్ 16 years నుంచి ఉన్నామండి. సో దాని తర్వాత ఈ ఇండస్ట్రీలో నాకు రోల్ మోడల్ వచ్చేసరికి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చౌదరి గారండి, ఆయన శ్రీమిత్ర చౌదరి గారు, ఆయన రోల్ మోడల్ అండి. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా తమ్ముడు ఇండస్ట్రీలో ఆయన కూడా అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన సినిమాలో ఆయన కూడా ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా చేస్తున్నారు. సో ఆయన రోల్ మోడల్. నా ఇల్లు కూడా ఆయన కట్టించాడు. సార్ మాధవ్ గారు, మీరు తెలుగులో తీర్పు ఇవ్వటం చాలామంది న్యాయమూర్తులకి ఇన్స్పిరేషన్ కలిగించింది. అసలు మీరు దీని కాన్సెప్ట్ మీరు ఎలా? ఒరిజినల్గా మా గురువు గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారికి మొట్టమొదటి నుంచి కూడా తెలుగు భాష అంటారు అన్నమాట. ఆయన హైకోర్టు జడ్జిగా, మన హైకోర్టు జడ్జిగా ఉన్నప్పటి నుంచి కూడా తెలుగులో తీర్పులు ఇవ్వండి, తెలుగులో తీర్పులు ఇవ్వండి, అప్పుడే సామాన్య మానవునికి అందుబాటులో అవుతుంది అని ఆయన ఎప్పుడు ఉండేది. నాకు అవకాశం దొరికింది, ఆయన ఎంతో అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను తెలుగులో తీర్పులు ఇచ్చాను. అయితే ఆ తెలుగులో తీర్పులు ఇవ్వడం అన్నది ఎటువంటి మీద ఇవ్వడం జరిగింది? మాల్స్లో ఫ్రీ పార్కింగ్, మల్టీప్లెక్స్లో అధిక ధరలకు అమ్ముతున్నటువంటి ఫుడ్, శీతల పానీయాలు తక్కువ ధరలకి బయట ఏ రేట్లో దొరుకుతున్నాయో ఆ రేట్లకి ఇవ్వండి అంటాం. సామాన్య ప్రేక్షకులు మీకు హార్ట్ టచ్ దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఉద్దేశం కూడా అదే. అటువంటి తీర్పులు ఇవ్వడంతో సంచలనం అయ్యేది. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అనుకోవచ్చా? అసలు మా గురువు గారి ఇన్స్పిరేషన్. అందుకనే ఆ రోజు ఆ ఫంక్షన్ కి ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం. ఇట్లాంటి తీర్పు ఇవ్వడం వల్ల అనుకూలం ప్రతికూలం ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి కదా, అట్లాంటి ఏమైనా మీకు ఎదురయ్యాయా? ప్రతికూలత అయితే ఏమీ లేదండి. ఇది సెన్సేషన్ అయింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక్కసారి మాత్రం చిన్న ప్రతికూలత ఏంటంటే, నేను ఇంతకుముందు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి వెళ్ళి ఆ సీట్లో కూర్చునేటప్పుడు కొంచెం న్యాయం కోసం ఆలోచించి సెలబ్రిటీస్ కూడా ఫాల్స్ పబ్లిసిటీ ఇస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను అక్కడ ఎవరైతే సెలబ్రిటీస్ ఉదాహరించాల్సి వచ్చింది జడ్జిమెంట్. అప్పుడు కొంచెం మీరు ఇండస్ట్రీ నుంచి వెళ్ళారు కదా, అది ఒక చిన్న తప్ప మిగతాదంతా ఎప్రిసియేషన్, సెన్సేషన్ అయ్యే జడ్జిమెంట్స్. మీకు సంగీతం పట్ల మొదటి నుంచి ఎలాంటి ఆసక్తి ఉండేది? ఈ కోటి @party దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా జరిగింది? సార్కి కూడా ఇంతవరకు ఒక విషయం తెలియదు, కోటి గారికి కూడా. కోటి గారిని చాలా కాలం క్రితం కలిసాను నేను. అంటే నాకు సినిమాల మీద మక్కువ ఉండేది. నేను కూడా సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేశాను. నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలన్నా, కోటి గారి మ్యూజిక్ అన్నా పిచ్చి ప్రాణం. నేను సినిమా ప్రొడ్యూస్ చేసేటప్పుడు కోటి గారి సంగీతంలో సినిమా చేయాలని ఆ కోరికని చేసుకోవడానికి సరళ గారని ఇప్పుడు అమెరికాలో సింగర్ ఆట, సీనియర్ మోస్ట్ సరళ గారు ఆవిడ మేము దగ్గరికి తీసుకొచ్చాను నన్ను. సరళ ఎవరు? ఫోన్లో కూడా ఉంది ఆమె. ఆమె అప్పుడు సింగర్, చిరంజీవి పాత సినిమాలో పాటలు పాడింది ఆమె. అవునవును, సరళ గారు. ఇంతవరకు నేను చెప్పలా, ఎందుకంటే ఒక జడ్జి గారు ఇక్కడ ఉండి ప్రొడ్యూసర్ అని చెప్తే. అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి సార్, ప్రొడ్యూసర్ గా చేసేటప్పుడు నాకు అంత విలువ లేదు. మరొక చిన్న విషయం ఎవరికి తెలియదు, హీరోగా చేసినప్పుడు ఇతనికి తెలుసు, ఇతనే మా సినిమాకి పిఆర్ సురేష్ గారు హీరో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా వచ్చారని తర్వాత విషయం చెప్తాను. నేను ఈ సరళ గారిని తీసుకొని మీ దగ్గరికి వచ్చా. అంతవరకు మీ పాటలు మాత్రమే నాకు ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్ళాక అంత సీనియర్ అంటే ఒక ఫ్యాన్ లాగా అనమాట. అంటే ఏంటి, నాకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ నేను మాట్లాడుతున్నాను ఒక ఫీల్ ఉండేది నాకు. ఉంటే మీరు డౌన్ టు ఎర్త్ మాట్లాడి, అంటే నాకు అర్థమైంది ఏంటంటే మా ఎన్వి రమణ గారు ఎట్లానో మీరు ఇండస్ట్రీలోకి వచ్చేసరికి పెద్ద సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాటలాడేటప్పుడు ఆయన లెవెల్లో ఉంటారు. చిన్న పిల్లలు ఇప్పుడు సరిగా మా వాళ్ళు పాడుతూ వీళ్ళ లెవెల్లో దిగుతారు. నేను ఇంకా కొత్తగా ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, సరళ గారు పరిచయం చేస్తే ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు, ఎంత ఆప్యాయత చూస్తున్నారు. అంటే నాకు నచ్చిన మ్యూజిక్ ఎప్పటికైనా అయితే కొన్ని అనివార్య కారణం ఇప్పుడు మీరు షోస్తో బిజీ కదా, నా సినిమాకి చేయలేకపోయారు.
అప్పట్లోనే నాకు మైండ్ లో పడింది, ఇప్పుడు కుదిరింది. ఏం అబ్జర్వేషన్ చూసావా? అందుకని అంత గొప్ప జడ్జి అయ్యాడు ఆయన. బాగా అవునా? మంచి పని చేశారు సినిమా ఫీల్డ్ జడ్జికి వెళ్ళావు బాబు. ఇప్పుడు ఇన్న పాలిటిక్స్ లో వాటిలో బాబాయ్ నైపో. సార్ మీరు కేవలం రియల్టర్ కాకుండా ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించారు. అసలు మీ గోల్ ఏంటి? ప్రొడక్షన్ హౌస్ లోకి అంటే ఇప్పుడు కోటి 840 ఇది చేస్తున్నాం కాబట్టి, అంటే ఐజీపీఎల్ అనేది ప్రొడక్షన్ హౌస్ కింద అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసి, అండ్ ఎన్వి రమణ గారి చేతుల మీదుగానే ఆ ప్రొడక్షన్ హౌస్ లోగో కానీ దాన్ని ఆవిష్కరించడం జరిగింది. అంటే ఇప్పుడు జరగబోయే ఈ 40 కంట్రీస్కి సంబంధించిన కంప్లీట్గా ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా సపరేట్గా ఈ 24 క్రాఫ్ట్స్ ఏదైతే ఇండస్ట్రీలో ఉందో దానికి సంబంధించి రిలేటెడ్ మొత్తం కూడా దీని నుంచి రన్ చేయడానికి మేము అది స్టార్ట్ చేసింది. అంటే ఏ వింగ్కి ఆ వింగ్ సపరేట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, ఎక్కడ ఇంకా ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్ కానీ అంటే ఆయన చేసిన రియల్ ఎస్టేట్స్ కి దీనికి సపరేట్ అది దీనికైనా నేమ్ ఉందండి, దీనికైనా ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్. ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్. అదే సార్, ఎన్వి రమణ గారు మీరు కలిపి మళ్ళీ క్లారిటీగా ఇందుకోసం. సో దాన్ని ఇలా చేసామండి. ఇంకా కోటి గారు అండ్ ప్లస్ మాధవరావు గారు జడ్జి గారు సపోర్ట్ ఏదైనా ఉంది కంటిన్యూగా అంటే కనుక మూవీ కూడా చేయడానికి ఆ ప్రపోజల్స్ ఉన్నాయండి. ఓ మోస్ట్ వెల్కమ్ సార్. అంటే ఫస్ట్ డెఫినెట్ హీరో, నెక్స్ట్ హీరో, మేము విలను మూవీ ప్రొడ్యూసర్ చెప్పారు కోటి గారు, అప్పుడే వద్దు ముందే అంటే జైలు పెట్టుకొని కోటి 840 అనే మా టార్గెట్. తర్వాత అంటే నేనేమంటా అంటే నాట్ ఓన్లీ కోటి, రేపు ఇంకా ఎంతో మంది కళాకారుల్ని ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను విష్ చేస్తాను. ఎందుకంటే కళాకారులకి ఇటువంటి సంస్థలు ఉంటేనే వాళ్ళకి ఒక రికగ్నైజింగ్ ఉంటుంది, అందరికీ ఒక బాగుంటుంది. అది కళాకారులు ముఖ్యం కావాల్సిన ఏంటి తెలుసా, ఇవి చాలు, ఈ ఉత్సవం. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడిన దానికి ఇస్తుంటే నాకు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, వీళ్ళిద్దరూ అంత గొప్పగా నా మీద నమ్మకంతో, నా పాటల మీద నమ్మకంతో 40 కంట్రీస్ లో ప్లాన్ చేయడం సామాన్య విషయం. అది 40 కంట్రీస్ లో నేను సక్సెస్ చేయాలి. ఇటువంటిది ఇంతవరకు జరగలేదు సార్. ఈ 75 years ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువంటి గొప్ప అరుదైన అవకాశం జరగలేదు. ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. సూపర్ సార్. మామూలుగా మీరు ఇంతమంది కూడా షో చేశారు కదా, ప్రేక్షకులు మీ నుంచి ఎవరెవరి పాటలు కావాలని కోరుకుంటూ ఉంటారు? అంటే నా వరకు ఈ మధ్య స్టార్ట్ అయింది జై జై బాలయ్య అని ఏదో ఒక స్లోగన్, అదే జై బాలయ్య ఏదో సంథింగ్. అంతేగాని ఎప్పుడు నన్ను ఈ పాట చిరంజీవి గారి పాట పాడమని, బాలకృష్ణ పాట పాడమని నాగార్జున నెవర్ ఆస్క్డ్. అంటే నా పాట అందరికి హిట్ చేశాను నేను. ఇప్పుడు పోనీ ఒక్కరికి హిట్ చేసి ఉంటే ఆ పాట పాడుతుంటే ఇంకోళ్ళకి కోపం రావచ్చు. ప్రతి ఒక్కరికి హిట్ సాంగ్స్ మ్యూజిక్ ఇచ్చాం కాబట్టి నేను చిరంజీవి గారితో పాడతాను, బాలయ్య బాబుతో పాడతాను, వెంకటేష్ది, నాగార్జునది, ఇంకా తరుణ్ది, అన్ని బ్లాక్ బస్టర్స్. ఏదో సుమన్ది ఉంది, సుమన్ గారిది, అలాగే రాజశేఖర్ది, ఇంకా మోహన్ బాబు గారిది, అన్ని సూపర్ హిట్స్. శోభన్ బాబు గారిది, కృష్ణ గారిది, సూపర్ స్టార్ కృష్ణ గారిది, ఇంతమందికి చేసాం కాబట్టి ఎవ్వరు ఇంతవరకు నేను ఆ పాట పాడము ఈ పాట నెవర్ ఆస్క్డ్. ఒక్కొక్క పాట స్టార్ట్ చేయగానే ఏ పాట వాళ్ళే మనసులో తెచ్చేసుకుంటారు. అబ్బా ఈ పాట అని వాళ్ళు అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాగానే పలానా పాట అని వాళ్ళు గెస్ట్ చేయటం, అది నిజంగా. కానీ ఇదివరకు సార్ హీరోలు చిరంజీవి గారి పాటలు మీ రిలీజ్ అవుతున్నాయంటే ముందు రోజు వెళ్ళిపోయి క్యూలో టికెట్ల కోసం, సినిమా టికెట్లు మేము అట్లా నేను 10th class టైంలో, ఆ టైంలో టికెట్ల కోసం ఎలా అయితే మన క్యూలో ఉంటాం, అలా క్యాసెట్ల కోసం క్యూలో నుంచి షాప్ దగ్గర ఆ క్యాసెట్లు తీసుకుని వెంటనే ఇంటికి వచ్చి 20 మంది మా ఫ్రెండ్స్ అందరూ కూర్చోబెట్టి పాటలు పెట్టి ఒకటే టేప్ రికార్డ్ ఉంది, ఒక క్యాసెట్ పెట్టి ఆవిడ కొనుక్కొచ్చేవాడు ఒరిజినల్ కొనుక్కు, తర్వాత మళ్ళీ కాపీ చేసి రికార్డింగ్ లో తర్వాత జరిగేది, చేసి వినిపించడం అందరికీ. మా చిరంజీవి గారు భలే పాటలు ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఇంకో బాలకృష్ణ కోటి గారు బాలయ్య బాబు బాగా కొట్టారు, చిరంజీవి గారు కొంచెం ఇట్లా కొంచెం బాగా తారతమ్యం ఇచ్చారు. అది మీ దాకా వచ్చేయండి. అవును, అది వస్తుందనే చాలా భయపడి ఒక్కొక్క హీరోలకి చాలా ఒళ్ళు దగ్గర పెట్టి చేసేవాడు పాట. ఇక్కడ బీట్ స్టార్ట్ అయ్యేది నాకు భయం. చిరంజీవి గారి పాట అంటేనే చాలా భయం చేసేవాళ్ళం. మళ్ళీ నెక్స్ట్ మీరు అన్నట్టు బాలయ్య బాబు, ఆయన మాస్ హీరో, ఆయనకి ఏమో తగ్గకూడదుగా. కానీ ఎక్కడ ఎవరు మీరు అన్నట్టు క్వశ్చన్ లేదు. అబ్బా మా బాలయ్య బాబు బాగా కొట్టావు, చిరంజీవి బాగా కొట్టావు, ఇదే. అంటే ఫ్యాన్స్ ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు.
ఐ విల్ ఛాలెంజ్ దట్. ఏదో ఒక్క ఫ్యాన్ వచ్చి అడగమని చెప్పండి, సార్ మా హీరోకి మీ పాటలు చాలా చండాలంగా చేశారని. నెవర్ రీడ్ దట్. అంటే ప్రతి ఒక్కరికి అంత మంచి మ్యూజిక్ ఇచ్చాం. మీ కెరీర్ ప్రారంభం టైంలో మన నాన్నగారు ఇన్స్పిరేషన్ తోటి వచ్చినట్ట, అప్పుడు మీకు ఎలాగా సంగీత దర్శకులు మీకు ఎట్లా నాన్నగారి పేరుతోటి అంటే నేను ఇందాక చెప్పాను కదా, మ్యూజిక్ అన్నది బ్లడ్ లో ఉంది, దట్స్ ఓకే. ఆయన మహాపండితుడు, సాలు రాజేశ్వరరావు గారు మహాపండితుడు. ఆయన బిడ్డగా అని చెప్పుకుంటూ నేను చెట్ల పేరు చెప్పుకొని కాయలాగా నేను రాలేదు, అది మటు నేను చెప్తున్నా. అంటే మా ఇంట్లో కూడా ఆ పద్ధతి ఉండేది కాదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా రావాలి. మా నాన్నగారి పద్ధతులు అవి, అలా పెంచారు మమ్మల్ని. మాకు మేము కష్టపడ్డాం. ఈవెన్ మా బ్రదర్స్ కూడా వెరీ ఫేమస్ మ్యూజిషియన్స్ ఇన్ సౌత్ ఇండియా. యూనో మా ఎల్డర్ బ్రదర్ ఆయన పియానిస్ట్, తర్వాత ఎలక్ట్రిక్ ఆర్గన్ సింథసైజర్స్ అని వాయించాడు పెద్ద రామలింగేశ్వరరావు గారు. పూర్ణచంద్రరావు ఈజ్ అ గిటారిస్ట్. హీ ప్లేస్ 4 kind of గిటార్స్, క్లాసికల్, టోస్టింగ్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్, అకోస్టిక్ గిటార్, ఇన్ని గిటార్లు ఆయన వాయిస్తాడు. నెక్స్ట్ వాసురావు ఈజ్ అ బేస్ గిటారిస్ట్ అండ్ ఈ ఎలక్ట్రిక్ గిటార్ వాయిస్తాడు. అండ్ ఇలా మ్యూజిషియన్స్గా మంచి పేరుంది వాళ్ళకి. వాళ్ళతో పాటు నేను 4వ వాడిని, నా తర్వాత తమ్ముడు ఉన్నాడు. మొత్తం 5 బ్రదర్స్ అనమాట, 4 సిస్టర్స్ మేము, చాలా పెద్ద ఫ్యామిలీ. దాంట్లో నేను గిటారిస్ట్గా మా అన్నయ్యలతో పాటు ఏమాత్రం తగ్గకుండా నేను కూడా రిథమ్ గిటారిస్ట్గా బాగా ఫేమ్ తెచ్చుకున్నాను. అంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ అడగాలి కోటి కావాలి అనేసి, ఆ లెవెల్కి నేను గిటారిస్ట్గా పనిచేశాను. చాలామంది పనిచేశాను ఎవరెవరి దగ్గర, పెండెల నాగేశ్వరరావు గారు, రమేష్ నాయుడు గారు, వి కుమార్ గారు, అడ్డి బర్వన్ గారు, లక్ష్మీకాంత్ పేర్లాల్, బపీ లైరి, ఇళయరాజా గారు, ఇలాగా ఎంతోమంది మ్యూజిషియన్స్, మహానుభావులు, సుశర్ల దక్షిణామూర్తి గారి దగ్గర, అండ్ ఒరియా కంపోజర్ అక్షయ్ మెహందీ అని అతనితోటి అందరి దగ్గర పనిచేసి రాటుదేలం అనమాట. అంటే మ్యూజిక్ని ఎలా చేయొచ్చు, ఇలాగ చేయొచ్చు, అలా అన్న దీంతో నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న టేస్ట్ని నాకు రాజుకి మాకిద్దరుకున్న ఆ టేస్ట్ని మేము ఇంప్లిమెంట్ చేసాం. అంతకుముందు కేవి మహాదేవన్ గారు, నాన్నగారు తర్వాత కేవి మహాదేవన్ గారు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. ఒక జానపదం, మెలడీస్, క్లాసికల్ అన్నీ అయింది, న్యూ స్టైల్గా ఉండేది. ఆ తర్వాత మా గురుగారు చక్రవర్తి గారు ఒక ఏరేజ్, ఆయన ఒక 18 years ఆయన. తర్వాత రాజ్ కోటిగా నేను, రాజ్ 10 years, తర్వాత కోటిగా నేను ఒక 18 years. మాకు సపరేట్గా జరిగింది. సో మ్యూజిక్ అన్నది దానికి ఒక ఎరా కావాలి అండ్ ఒక చక్రం కూడా కావాలి వెనకాల. ఎందుకంటే అది అందరికీ రాదు. అది ఇప్పుడు నేను వచ్చినప్పుడు సాధ్యం కాదు అది. మేము వచ్చిన తర్వాత అందరూ ఉన్నారు, జేవి రాఘోల్ గారు ఉన్నారు, రాజనాయేంద్ర ఉన్నారు, విజయభాస్కర్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు తెలుగు. ఉన్నా కూడా చక్రవర్తి గారు ఉన్నారు, మా గురుగారు ఉన్నా కూడా మేము మొత్తం ఫుల్గా డామినేట్ చేసాం. అంటే ఏకాగ్రత, ఒక భక్తి శ్రద్ధలతోటి చేసిన పాట. ఆయన్ని కొట్టేవాళ్ళు, వీడిని కొట్టేవాళ్ళు అని కాదు, ఇళయరాజాని కొట్టేవాళ్ళు, వాడిని కొట్టేవాళ్ళు. నో, నెవర్. వీ డిడ్ అవర్ మ్యూజిక్ మ్యాక్సిమం. మనం ఏం అవుట్పుట్ ఇవ్వగలం, చిరంజీవి గారికి ఇలా చేస్తే ఇది ఎలా బాగుంటుంది, బాలకృష్ణకి ఇలా చేస్తే, ఇలా చేసాం, సక్సెస్ అయ్యాం ఆడియన్స్లో, అటు ఫ్యాన్స్ దగ్గర, అందరి దగ్గర సక్సెస్ అయ్యాం యాజ్ ఎ కంపోజర్స్గా. రాజు కోటి కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇంత పేరు తెచ్చుకున్నారు. మీరిద్దరు విడిపోవటం అనేది కూడా ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారిపోయింది. అది నాకే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అది నాకే అలా ఉంది. అదంతే, ఎందుకంటే కాలం అది, ఆ కాల ప్రభావం అంతే, మనం ఏమి చేయలేం. ఎంత నాకు మీరు ఆ రోజు కూడా వచ్చారు రాజు ఫెనరల్ టైంలో, మీరే అంత దగ్గరుండి చేశారు. బట్ నేను ఆ రోజు చెన్నైలో ఉన్నాను, వెరీ షాక్డ్. అంటే మేము ఒక మ్యూజిక్ డైరెక్టర్స్గా విడిపోయాం, కరెక్టే. ఫ్రెండ్స్గా మటుకు వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఫ్రెండ్షిప్ మాకు బాగా స్ట్రాంగ్గా ఉంది అని కాల ప్రభావాన్ని, మనం కాలాన్ని, అందుకనే చెప్తున్నాను, ఇప్పుడు కాలాన్ని గౌరవించండి. అది కూడా ప్రతి సెకండ్ వేస్ట్ చేయకూడదు మనం, ప్రతి నిమిషం. అలాగని ప్రతి ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నువ్వు తీసుకున్న డెసిషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మాట్లాడేటప్పుడు కానీ, మాట జారేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే కాలం అంత విపరీతమైనటువంటి కాల ప్రభావం అంటారు చూసారా, ఆ కాలాన్ని మనం నమ్మాలండి. అందుకోసం ఇది ఎందుకు జరిగిందో అలా జరిగింది. నాట్ ఓన్లీ రాజు నేను విడిపోవటం, చాలామందికి అలా జరిగింది. సరే, నాకైతే మటుకు ఇప్పటి వరకు నా రాజు ఇప్పుడు నా దగ్గర ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను. కానీ అది జరగటం మటుకు మీ అందరికీ ఎంత బాధో నాకు కూడా ఇంకా డబుల్ బాధ అనమాట అది. అంతే, ఏంటి ఇప్పుడు తను ఉన్నప్పుడు అన్నా సరే ఏదో అప్పుడు కలిసి మాట్లాడుకునేవాడు. అది ఇప్పుడు ఏమీ లేదు నాకు, అంత ఎవ్రీథింగ్ నేనే అయిపోయాను. రాజ్ కోటి నేనే, కోటి నేనే అని అయిపోయాను.
అంటే ఎప్పుడైనా మీరు ఇది బాగుంటుంది అని రాజు లేదా ఇది ఇలా అయితేనే బాగుంటుంది అట్లా మీరు చేసే సాంగ్స్ విషయంలో కానీ లేదా దర్శకులతో డిస్కషన్ జరిగినప్పుడు అట్లా వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? యా, ప్రతి పాటకి ఓకే. నేను రాజు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు పల్లవి వచ్చేస్తుంది ఫస్ట్ లైన్, అందం దండాడ తాడా దత్తాట, ఇది వెళ్తూ ఉంటుంది. తారా తార అది పుట్టదు అప్పుడే. దీనికి తానే నన్న తానే డల్ అయిపోతుంది. అలా కదరా, దీనికి కొంచెం హై పిచ్ ఇలా ఇద్దరు తారా తీరే అలాగే మాట్లాడుకుంటూ పాటను అలా కంపోజ్ చేసుకోవడం ఇద్దరం. అంతేగాని ఇది రాజు చేశాడు ఇది కోటి చేశాడు అని ఉండదు. దట్ ఈస్ రాజ్ కోటి అంతే. సార్, కోటి గారితో మీ అనుబంధం, సార్ కోటి గారి పాటతో ఎప్పుడు మీకు అనుబంధం ఏర్పడింది? ఈ రెండు చెప్పండి. ఇప్పుడు ఆయన హమ్ చేస్తూ ఉంటే మీరు నమ్ముతారు అనుకుంటాం. అంటే కోటి గారిలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో అంటే ప్రత్యేకత ఏంటంటే జనరల్గా ఒక సింగర్ పాట పాడతాడు, డాన్సర్ డాన్స్ చేస్తాడు. కానీ కోటి గారి సంగీతం పాట పాడుతుంటుంది, డాన్స్ చేస్తూ ఉంటుంది. అది మీరు అడిగారు, నేను చెప్తున్నాను తప్ప మీరు నేను అందరూ ఫీల్ అయ్యేది అదే. దీనికి ఎగ్జాంపుల్ మనం మేము ప్రోగ్రామ్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న సింగర్స్ అందరూ మీరు చూసారు ప్రోగ్రామ్ లో స్టేజ్ మీద వచ్చి అసలు వాళ్ళు సింగర్స్ అయినా డాన్స్ చేసి అంత పార్టిసిపేషన్ ఎప్పుడైనా చూసారా? మీరు అన్నట్టు నా సాంగ్స్ లోని బీట్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది. మీరు అంత పైకి ఎక్కేసి అక్కడి నుంచి పాట పాడుతుంటే ఎవరికేం అర్థం కాలా, మైండ్ బ్లాక్ అయింది అసలు. రీసెంట్ గా ప్రూవ్డ్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే రిహార్సల్స్ కోసం అని వి కన్వెన్షన్ మాదాపూర్ లో కండక్ట్ చేసాం. అక్కడికి అందరూ సింగర్స్ వచ్చారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ ఒక చిన్న పాప అరౌండ్ 4 years 5 years ఉంటుంది అంటే ఏజ్. తను యాక్చువల్ గా ప్రతి పాట పాడుతూ ఉంటే తను ఆటోమేటిక్ గా స్టెప్స్ వేస్తుంది, ఎవరు చెప్పలేదు. అసలు చాలా ఎంజాయ్ చేసింది. అంటే ఆ బీట్ గానీ అది ఎప్పుడు 10 years బ్యాక్ నుంచి కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కంపోజిషన్ కానీ ఇట్స్ రియల్లీ అవసరం. ముఖ్యంగా ఆ రోజు అంత అప్కమింగ్ సింగర్స్, కొంతమంది చిన్న ప్రూవ్ చేసుకునే సింగర్స్, ఏది కోరస్లో కానీ మామూలుగా ఇప్పుడు తెలుగులో ఉన్నారు కదా సింగర్స్, వాళ్ళందరూ వచ్చారు, అంత చక్కగా పాడారు. అంటే నా పాటలో ఏంటి ఉంటుందంటే ఎవరు పాడినా పాటగా ఉంటుంది. అది బాలసుబ్రహ్మణ్యం పాడాలి, ఇంకోటి ఎవడు ఉదితే పాడని లేదు. ఎవరు పాడినా ఆ పాట సూపర్ హిట్ అవుద్ది అంతే. అంత పగడ్బందీగా చేస్తాం అన్నమాట. చిన్న విషయం, జస్టిస్ ఎన్వీరమణ గారు తెచ్చి కూర్చోబెట్టాం. ఆయన టైం తొందరగా ప్లేస్ పంపించాడంటే చెవులో ఆయన నాకు చెప్తున్నాడు, కోటి గారితో పాడిస్తారా అంటే ఆయన ఫ్యాన్. నేనేదో పిలిచానని పక్కన పెట్టండి, అది ఆయన లాంటి నిజం సార్ ఇది. మీకు నేను చెప్పాను అయితే మీరు స్పాట్ లో చెప్పారు ఆయన ప్రిపేర్డ్ గా లేదు. నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఈయన పర్మిషన్ తీసుకుని స్టేజ్ మీదకి వెళ్ళి పాడేటప్పుడు గీతా మాదిరి వీళ్ళు ఎవరు రాలా అంటే ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ చెప్తున్నాడు కోటి గారు, ఎందుకు సింగర్స్ ప్రేమిస్తారని. అయితే అక్కడ అనౌన్స్ చేసేసరికి సరిగమ వినర్ జూనియర్ మోస్ట్ అమ్మాయి సరిగమ పేరేంటి శృతిక ఒక అమ్మాయి ఉంటే ఆమెతో సారు పాట పాడితే అసలు స్టేజ్ లో ఆమెకి ఎంత దీనిగా ఉంటది. అసలు ఆమెకి ఇతను ప్రక్కన ఉండేసరికి చాలా బాగా పాడేసింది. అసలు ఎన్వీ రమణ గారు అయితే ఎంత ఎంజాయ్ చేస్తారంటే అందరూ ఫోన్ లో చెప్పారు. అసలు ఇది మన కోటి గారితో కోటి @party అంతర్యం ఏమిటి, ఎవరిని రంజింపజేయడం కోసం ఈ కార్యక్రమం మీరు చేపట్టారు? ఎస్, ఐసిపిఎల్ నుంచి అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి గారిని దృష్టిలో పెట్టుకునే ఇది చేసింది. యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంత పెద్ద సక్సెస్ అయిన పీపుల్ని అసలు సత్కరించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ చాలా మందికి ఉంది. సో నిజంగా అదృష్టం రావటం కూడా మాకు నిజంగా మేము చాలా అదృష్టవంతులు. జన్మకి చేసుకున్న సార్థకత సార్ కోటి @party దీంతో తీరిపోతుంది. ఇట్లనే ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కూడా ఉంటే గనక ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయొచ్చు అనేది. అంటే ఇండస్ట్రీలో ఇంత కష్టపడి చిన్నప్పటి నుంచి అది కష్టపడి 40 ఏళ్ళు రావడం అంటే, నా ఏజ్ ఇప్పుడు 40 years అండి.
నిజంగా 48 Experience. years కి చేయడం అనేది ఆయన ఇండస్ట్రీ అనుభవంతో మీ వయసు. అది కాదు. అంటే మన నాగార్జున గారు- సర్వీస్ అంత వయసు నాకుంది, బట్ ఆ ఆపర్చునిటీ నాకు వచ్చింది కాబట్టి నిజంగా ఇంతకంటే బాగుంది. మహాభాగ్యం అనేది ఇంకా లేదనేది నా మొన్న నాగార్జున గారు అంటారు 48 మీకు 40 years అందరూ అదొక ఫీల్ అయ్యారు అనమాట. అంటే మనం ఉండడానికి కూడా అలాగో ఉంటాయో మరి. ఎస్పెషల్లీ ఇంకొకటి, ఎవరిని రంజింప చేయడానికి అనే ప్రశ్న అడిగాను. యాక్చువల్ గా వరల్డ్ వైడ్ గా మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఎక్కడెక్కడో ఇక్కడ ఈ ప్రాంతం వదిలిపెట్టేసి అమెరికాలో, యూకేలో, యుఎస్ లో ఇట్లా జీసీసీ కంట్రీస్ లో ఇట్లా ఉంటున్నారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు వర్క్ అక్కడ కంట్రీస్ లో ఎలా ఉంటుందంటే బ్యాక్ టు బ్యాక్ వర్క్, మార్నింగ్ నుంచి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. జస్ట్ మనం ఏదన్నా ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయితే సాటర్డే సండే అనే ఇది ఎన్ఆర్ఐస్ కి చాలా మందికి ఉంటుందండి. సో అట్లా వాళ్ళతో ఇంటరాక్షన్ అవటానికి ప్లస్ సంగీత ప్రియులందరికీ రంజింపు చేయడానికి కోటి గారు ఫ్యాన్స్ అందరికి ప్రపంచం అంతా సూపర్ మ్యూజిక్ వరల్డ్ టూర్. చక్రవర్తి గారి దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర వర్క్ చేసేస్తారు అప్పుడు మీరు? ఇందాక చెప్పాను, లిస్ట్ చెప్పాను. అదే మొత్తం. అంటే ఎవరెవరి దగ్గర వర్క్ చేశారు కాదు, ఆయన దగ్గర ఎవరెవరు వర్క్ చేశారు అడగండి. అది తర్వాత నేను ఇందాక చెప్పాను లిస్ట్. అంటే వి కుమార్ గారు, నేను చక్రవర్తి గారి కన్నా ముందు నేను రమేష్ నాయుడు గారి రికార్డింగ్ వాయించిన తర్వాత వి కుమార్ గారు జాయిన్ అయ్యాను. ఆయన దగ్గర 1 year 2 months ఉన్నాను నేను. వి కుమార్ ఇది కన్నవారి కళలు అని వండర్ఫుల్ కంపోజర్, ఆయన కూడా మెలడీ కంపోజర్. ఆయన దగ్గర పనిచేశాను గిటారిస్ట్ గానే. ఆ తర్వాత గురుగారు చక్రవర్తి గారి దగ్గర ఒక 7.5 years 8 years అక్కడ పనిచేయటం. టోటలీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇందాక చెప్పినట్టు అందరు ఆయన దగ్గర గిటారిస్ట్గా పనిచేస్తూనే అందరి దగ్గర వర్క్ చేశాను. ఆయన రికార్డింగ్స్ లేని టైంలో నేను ఇలా వెళ్ళేవాడిని. లక్ష్మీకాంత్ పేర్లార్ గారు అప్పుడు సౌత్ ఇండియాకి వచ్చి వాళ్ళు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. మాంగ్ బరో సజ్జన అని ఇంకో 2-3 సినిమాలు. దానికంతా నన్ను గిటారిస్ట్గా చూస్ చేయటం. అంటే సౌత్ ఇండియాలో ఒక సెకండ్ ప్లేస్లో ఉండేవాడిని నేను. ఒక ఫస్ట్ ప్లేస్లో ఇంకో రెడ్ జైన్ ఒక ఆయన గిటారిస్ట్ ఉండేవాడు, సెకండ్ ప్లేస్లో నేను ఉండేవాడిని. అందువల్ల నేను కుర్రవాడిని కదా, అందరూ నా సౌండింగ్ బాగా నచ్చేది అందరికీ. గిటార్ స్ట్రమ్ చేస్తుంటే వాల్యూమ్ అంత బాగా పవర్ఫుల్గా ఉండేది అనమాట. అంటే అప్పుడు పాటలు వేరు, ఇప్పుడు పాటలు వేరు, అలా మారుతా వస్తున్నాయి కదా సార్. అప్పుడు బ్రేక్ డాన్స్ అని లేదా అంటే ఏ ట్రెండ్ ఆ ట్రెండ్ తగ్గట్టుగా అవి ఎలా చేసుకుంటూ వెళ్ళారు? ముఖ్యంగా అలా చేయడానికి కారణం హీరింగ్ అండి. ఎక్కువ మ్యూజిక్ వింటాను నేను, అర్థందా? అంటే కాపీ కొట్టి దొబ్బేయడం కదా, అలా కాదు. ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏదో కాపీలు. నేను సింగపూర్కి వెళ్ళి నేను సంపాదించిన డబ్బులు దాదాపు ఒక 85% 90% నేను వెళ్ళి మ్యూజిక్ కలెక్షన్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కొనుక్కొని సింగపూర్ తెచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. రెమ్యునరేషన్స్ ఆల్మోస్ట్ ఆల్. అఫ్కోర్స్ నేను సింగపూర్ ఎంజాయ్ చేసేవాడిని, దానికి తోడు అన్ని ఇన్స్ట్రుమెంట్ అన్ని తెచ్చుకునేవాడిని అక్కడిని. మాకు అమెరికా నుండి రావాలంటే ఇట్ విల్ టేక్ 6 months 4 months పట్టేది ఏదైనా రావాలంటే, పైగా ఎక్స్పెన్సివ్. సింగపూర్ వచ్చి ఫ్రీ పోర్ట్ మాకు. అందుకని సింగపూర్కి వెళ్ళి ఈ కలెక్షన్స్ అన్ని తెచ్చుకొని ఈ మ్యూజిక్స్ అని వింటూ, ఎందుకంటే బ్రేక్ డ్యాన్స్ అని వచ్చిన తర్వాత ఒక కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఆ టైంలో నేను రాజ్ మ్యాక్సిమం మేము చేయాలంటే అప్పుడు ఎలక్ట్రానిక్స్ తోటి కొత్త ఒరవడిని తీసుకొచ్చాం. ఇదంతా రావడానికి కారణం మీరు అడిగిన పాయింట్కి హీరింగ్ మ్యూజిక్, రకరకాల మ్యూజిక్ వినేవాడిని. అది వినటం వల్ల ఒక నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు మన తెలుగు పాటగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ కలరింగ్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, ఒక బ్రేక్ డ్యాన్స్ స్టైల్ ఉంటుంది, ఒక సింఫనీ స్టైల్ ఉంటుంది, ఒక హిప్ హాప్ స్టైల్ ఉంటుంది, అన్ని రకాలు. అందువల్ల ఇవన్నీ మేము ట్రై చేయగలిగామంటే హీరింగ్ వల్ల. ఇప్పుడు కూర్చొని నేర్చుకోలేం, ఏది నేర్చుకుంటే అది ఇంప్లిమెంట్ చేస్తే అది మెకానికల్గా ఉంటుంది. ఇట్ షుడ్ బి ఒక ఎక్స్పీరియన్స్. సంగీతం అనేది ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ తోటి వచ్చేదే. కానీ నువ్వు స్వరాలు నేర్చుకుని రాగాలు నేర్చుకుంటే నువ్వు అక్కడే ఉంటావు. దట్స్ వెరీ రాంగ్. నేర్చుకోవాలి అంటే రాగ ఛాయలు ఏంటి, ఆరోహణలు ఈ నేర్చుకోవాలి, కొంచెం తాళ జ్ఞానం, కొంచెం శృతి జ్ఞానం, స్వర జ్ఞానం ఉంటే చాలా, కొంచెమే. మరి ఓవర్గా ఉంటే నువ్వు కచేరీ చేయడానికి పనికి వస్తావు. అర్థమైందా? దిస్ కైండ్ ఆఫ్ జాబ్కి దిస్ ఈస్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ అనమాట. ఒక కంపోజ్ చేసి నేను రాజు మేము చేసిన ఏంటి తెలుసా, ఒక పాటని కంపోజ్ చేస్తాం, ఆ పాటకి రిథమ్ ప్యాటర్న్స్ మేమే కంపోజ్ చేస్తాం. రిథమ్ ఎలా కొట్టాలి, ఆ రిథమ్కి ఆ చిక్కులు బుస్కులు ఏది అవి కూడా మేమే సెట్ చేసేవాడు. అయిందా? ఇదైన తర్వాత ఆర్కెస్ట్రేషన్, వైలెన్స్, కోరస్, ఇంకా ఎలక్ట్రానిక్స్
ఇంకా సితార్, వీణ, సంతూర్, ఫ్లూట్, ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ని అన్నిటిని మేము కంపోజ్ చేసి అరేంజ్మెంట్స్ చేసి ఒక్కొక్క పాటని ఇలా ప్రజెంట్ చేసాం. ఇప్పుడు గువ్వా గోరింగ్తో కానీ, వానజల్లు కానీ, అందం హిందోళం కానీ, ఆ రోజుల్లో మాకున్నది 3 ట్రాక్ రికార్డింగ్. 3 ట్రాక్ రికార్డింగే. ఇప్పుడు ఏంటి మల్టీ ట్రాక్స్ వచ్చేసినాయి, మొత్తం డిజిటల్ కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. అప్పట్లో ఓన్లీ 3 ట్రాక్ రికార్డింగ్లో మేము ఇన్ని వండర్స్ చేసాం, నేను రాజ్. అవును సార్. మెయిన్ ముఖ్యంగా మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా చక్రవర్తి గారు కానీ, ఇళయరాజు కానీ, కోటి గారు కానీ పాటలు ఇప్పటి తరం సంగీత దర్శకులు కాపీ కొట్టి చేసే సంగీత దర్శకులు కొంత అప్పుడప్పుడు ఎక్కువ చూస్తున్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పాట రిలీజ్ అవగానే వెంటనే దానికి సోషల్ మీడియాలో వెంటనే ఈ పాట కూడా దానికి యాడ్ చేసి పెడతారు. ఆ కాపీ కొట్టి చేసే సంగీత దర్శకులకి ఓ సీనియర్ సంగీత దర్శకుడిగా మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే కాపీ కొట్టచ్చు, దాన్ని ఎందుకు ఇలా వీళ్ళు కొట్టినట్టు మొత్తం దాన్ని ఒక ఇట్లాగా సాఫ్ట్ మీడియాలో మామూలుగా చేయటం, అది నాకు ఎందుకు కాపీ కొట్టడం ఏంటంటే ఆ పాటని మన తెలుగు తీసుకురావటమే మీరు అదృష్టంగా భావించాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే అది ఇంగ్లీష్లో ఉండిపోతుగా, అరబిక్లో ఉండిపోతుగా. ఇన్స్పిరేషన్ అది తీసుకుని మీ పాటలు కాపీ కొట్టుకున్న కొంతమంది ఉన్నాయి, అందరూ కొట్టి కాపీ కొట్టుకున్నా ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. కొంతమంది ఒప్పుకోరు, సాంగ్ నా పాట కాపీ కొడితే వాళ్ళు దాన్ని కేసు వేయటం ఏం చేస్తారు. చిచ్చి సరస్వతి అయ్యా, ఎవరు సొత్తు ఇక్కడ? అక్కడ వేవ్స్ గాలి, మ్యూజిక్ అనేది గాలి, ఎవడన్నా కొట్టుకోవచ్చు, ఎవరన్నా చేసుకోవచ్చు. మీరు ఎవరి పాటలైనా కాపీ కొట్టి మీరు మ్యూజిక్ చేసిన సందర్భాలు ఎప్పుడైనా? నేను ఎప్పుడు హ్యాజ్ డిస్ కాపీ కొట్టలే, అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను చాలా. అంటే హిందీ కొద్దిగా అయితే నౌషాద్ గారిది, అటు ఎస్డి బర్మన్ గారిది ఒక ఇన్స్పిరేషనే, కానీ యాజ్ ఇట్ ఈస్ డిటోగా కొట్టల. నీకు యాక్చువల్లీ టీవీ రాజు గారు చేశారు ఏ పాట, ఏం పాట అది హిందీలో, ఎటువంటి పాట, సూపర్ డూపర్ హిట్. షర్మిలి అనే సినిమాలో ఆ పాటని తెలుగులో చేయటం వల్లే కదా తెలుగు ప్రేక్షకులు కూడా అటువంటి గొప్ప పాట వచ్చింది. దాని కాపీ ఉందంటారని నో అది నాకు లిరిక్స్ గుర్తు. అది తమిళ్లో చేశారు టీవీ రాజు గారు, తర్వాత తెలుగులో కూడా చేశారు, సెన్సేషనల్ హిట్. ఆ కాపీ అన్నది ఒక మన తెలుగుకి ఆ పాటను తెచ్చిపెట్టడం మనం ఒక వరంగా భావించాలి. అంతేగాని కాపీ కొట్టిచాడరా అనేసి ఇక్కడ నేను చేసేసాను కాలంలో ఎత్తుకోవట్లేదుగా. వి టుక్ ది ఇన్స్పిరేషన్. అలాగే ఎన్నో పాటలు చేసాం, అంటే అన్ని కాపీ అని కాదండి, ఇన్స్పిరేషన్ తీసుకుని చేయడం చాలా పాటలు ఉన్నాయి. ఇంగ్లీష్, ఒక అదర్ కంట్రీ మ్యూజిక్స్, అరబిక్కి. మన అరబిక్కి మనకు బాగా చేస్తారు. ఇప్పుడు అందం ఇది చూసారా, మన హిట్లర్లో సాంగ్ ఉంచండి, హబీబీ సాంగ్, దట్ ఈస్ నైజీరియన్ సాంగ్, ఒక ఓపెనింగ్ బిట్ అనమాట, అకార్డింగ్ బిట్, దాన్ని తీసుకున్నాం. హబీబీ అని పదం అక్కడే ఉంటుంది, దాన్ని తీసుకున్నాం. అది హిట్ అయిందా లేదా? అంతే కదా, అది కావాలి. నువ్వు కాపీ గీపీ టోపీ ఎందుకు, మనకి ఎక్కిందా లేదా? అంటే కొంతమంది సంగీత దర్శకులు పాటలు అద్భుతంగా చేస్తారు సార్, ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేదానికి కొన్ని మైనస్లు పడతారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా చేస్తారు, పాటలు వచ్చి మైనస్ పడతారు. ఏంటి ఆ వేరియేషన్ ఏంటి? ఇప్పుడు ఇళయరాజు గారు కానీ, మీరు కానీ, మణిశర్మ గారు కానీ పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగతీసి మనసు పెడతారు సార్. ఆ వేరియేషన్ ఎందుకు వస్తుంది సార్? అట్లా ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి ఆ నాలెడ్జ్ అదంతే, అది ఇన్బిల్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక పాటని కంపోజ్ చేసిన తర్వాత దాన్ని ప్రెజెంటేషన్ నుంచి చూసావా, ప్రెజెంటేషన్ ఆ బాధ్యత కంపోజర్గా ఉంటుంది. అందువల్ల మేము చేసిన పాటలు అన్నీ మేమే అరేంజ్ చేసుకున్నాం. టోటల్ బేస్ ప్యాటర్న్స్ అన్నీ మేము గొప్పగా కాలర్ ఎత్తి చెప్పగలను. మనం మేము చేసిన పాటలు ఎవడి యొక్క కీబోర్డ్ ప్లేయర్లు ఇది చేశాడు అది చేసాడు ఎవడో చెప్పండి. కీబోర్డ్ ప్లేయర్లు మేము తయారు చేసాం రా నాయనా, వాళ్ళ ప్రమేయం ఏముండదు. టోన్స్ దగ్గర నుండి అది రెహమాన్ కానీ, హారిస్ జయరాజ్ కానీ, మణి కానీ, తమన్ కానీ ఎవరైనా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మీరు ఒక ఇది పెట్టండి, చెప్పండి వాళ్ళు ఇది నేను చేశాను అని చెప్పి ఏం ఉండదు. ఎవ్రీథింగ్ నోట్స్ కంపోజ్డ్ బై రాజ్ కోటి ఆర్ కోటి. మేము ఇచ్చిన టోన్స్ ఈ టోన్తో రావాలి. ఈ టోన్స్ మటుకు వాళ్ళకి బెటర్గా ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోతే ఎందుకు కీబోర్డ్ ప్లేయర్, అలాగే వాళ్ళు హెల్ప్ చేసేవారు. కానీ అదర్వైజ్ వీ హ్యావ్ గివెన్ ద కార్డ్ ప్రోగ్రెషన్స్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ టోటలీ మా కాన్సెప్ట్లోనే మేము చేసాం ప్రతి పాట. అలాగా ఇళయరాజా గారు, ఆయన దగ్గర నాలెడ్జ్. అలాగే విద్యాసాగర్, సూపర్, ఆయన కూడా మంచి కంపోజర్,
మ్యూజిక్ అంటే సాంగ్ని అరేంజ్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేసే కెపాసిటీ ఉన్న కంపోజర్. మిగతా వాళ్ళు అంతా కొంచెం అంటే లైఫ్ ఉండాలి, ఊరికే సౌండ్ కొట్టేయడం కాదు, ఊరికే డిటిఎస్ ఉంది కదా అని నమింగులు పెట్టి కయామయ్యా అది రోత పుట్టేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఆ సీన్ని మనం ఇలా ఎత్తుకుని వెళ్ళాలి, ఆ రాగాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు పెదరాయుడు కానీ ఒక అరుంధతి కానీ మీరు వినండి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎంత స్టోరీతో పాటు ఉంటుంది మ్యూజిక్. కొంతమంది ఏం చేస్తారు, ఇంగ్లీష్ మ్యూజిక్ని పెడితే మన సినిమాకి ఎక్కడ మ్యాచ్ అవుతుంది, మన సెంటిమెంట్స్ దానికి కంపోజ్ చేయాలి మ్యూజిక్. అలాగే నేను చేశాను. ఎలాగంటే నేను వర్క్ చేసిన ప్యాటర్న్ వేరు, ఇప్పుడు ఏదో మీకు ఇలా కనిపిస్తున్నాను ఏదో యంగ్ గాను షార్ట్ గాను, బాబోయ్ అది ఏదో శక్తి వచ్చి చేసింది అంతే, శక్తి. లేకపోతే ఇన్ని సినిమాలు నా బ్యాక్గ్రౌండ్స్ కోసం వెతుక్కుంటూ వచ్చారు బాంబే నుండి, సుభాష్ గారి దగ్గర నుండి, సల్మాన్ ఖాన్ దగ్గర నుండి ఎన్ని సినిమాలు చేసిన బ్యాక్గ్రౌండ్స్, హిందీ సినిమాలు అండి, అది అమితాబ్ బచ్చన్ గారిది. అయినైతే సూర్యవంశ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విని కోటీజీ ఇంక నువ్వు బాంబేకి వచ్చేసే అని ఆ లెవెల్ నిజంగా సత్యంగా చెప్తున్నా అన్నాడు. ఆ సినిమా హిట్ కాల, నా బ్యాట్లో కింద హిట్ అయి ఉంటే వెళ్ళిపోయాడు బాంబేకి. అలాగా మీరు కూడా 40 దేశాలు పర్యటించనున్నారా? 40 దేశాలు మొత్తం లేదు, 40 దేశాలు ప్రోగ్రామ్. నాకు అవకాశం ఉన్న దేశాలు నేను వెళ్తాను. మొత్తం ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ ఈ రోజు చేయాలనుకుంటున్నాను? కొట్టిగా చాలా బిజీ. ఇప్పుడు ఈ రోజు రేపు వెళ్తున్నారు యుఎస్. ఈ రోజు వెళ్తూ ఆయన సెప్టెంబర్ లో షోస్ ఉన్నాయి ఇక్కడ, అవునా సార్? ఆయన మాకు ఇచ్చిన డేట్స్ ఏంటంటే 15th తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటున్నారు, అక్టోబర్. సో ఇప్పుడు ఎన్ఆర్ఐస్ తో మాట్లాడాము, వీళ్ళని డేట్స్ ఇచ్చేసేసి అక్టోబర్ లో ఫిక్స్ అయింది. అక్టోబర్ నుంచి యుఏఈ కంట్రీస్, ఫస్ట్ యుఏఈ కదండి, ఫస్ట్ యుఏఈలో చేస్తాం ఫస్ట్ లాట్. ఓకే, శ్యాంబాబు గారితో మీకున్న అనుబంధం గురించి. ఫస్ట్ ఆయన నైస్ జెంటిల్మెన్ అండి చెప్పుకోవాలంటే. ఇంకా ఐజీపీఎల్కి నన్ను ఆర్బిట్రేటర్గా, చీఫ్ ఆర్బిట్రేటర్గా, అడ్వైజర్గా ఉన్నాను. ఇందులో కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నాను. వెరీ గుడ్. సో ఆయన గురించి నేను చెప్పాలంటే 24 క్యారెట్స్ గోల్డ్ అయింది, అంతకుమించి చెప్పక్కర్లేదు. సచ్ నైస్ జెంటిల్మెన్. ఇలాంటి కాన్సెప్ట్ మనం చేస్తున్నాం అనగానే మీకు పరిశ్రమ నుంచి కానీ, మీ సన్నిహితుల గురించి కానీ, మీ రియల్ ఎస్టేట్ మిత్రుల దగ్గర నుంచి కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఈ కాన్సెప్ట్ ని మీరు అంటే రైట్ పర్సన్ ని చూస్ చేసుకున్నారు, కోటి గారిని. ఎందుకంటే ఇండస్ట్రీలో 525 మూవీస్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. అంటే ఇప్పుడు వచ్చే కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎన్ని చేస్తారనేది చెప్పలేం, కానీ ఈ రికార్డ్ బ్రేక్ చేయడానికి అయితే దెర్ ఇస్ నో పాసిబిలిటీ. సో మా అసోసియేట్స్ కానీ, మా రంగం, మా ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సో మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. సో మీరు 40 కంట్రీస్ అంటే మీ ఈవెన్ కంపెనీ ఐజీపీఎల్ కంపెనీ కూడా 40 కంట్రీస్ బ్రాండింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం విన్ విన్ సిచ్యువేషన్లో మీరు ట్రావెల్ చేయడం అనేది చాలా బాగుంది. మాకు కూడా అవకాశం ఉంటే మాకు కూడా ఒక 5-6 కంట్రీలు ఛాన్స్ ఇస్తే మేము కూడా వస్తాము అని చెప్పి అలా జరిగింది. ఇంట్లో ఫస్ట్ మా పిల్లలు కానీ, మా బాబు, పాప, మా మిస్సెస్, అత్తయ్య, మామయ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సునీత మా మిస్సెస్ సింగర్ అని సార్ దగ్గర పాడి ప్రూవ్ చేసుకున్నారు. సో వీలైతే మా ఫ్యామిలీని కూడా ఒక 5 కంట్రీస్ కి నేను సార్ తో పాటు ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. అంటే ఆయన మిస్సెస్ చెప్పడం కాదు, ఎంత లవ్లీ సింగర్ అంటే ఆవిడలో ఒక సుశీల గారు, ఒక జానకి గారు, ఒక చిత్ర, ముగ్గురు ఉన్నారు ఆవిడ వయసు. నువ్వే కావాలి ఆ పాటకే థియేటర్ లోనే స్పెల్ బౌండ్ అందరూ ఆడియన్స్. అంటే అటువంటి సిచ్యువేషన్ వస్తుంది ఆ పాట. అది నేను మిలియన్ ఇయర్ లో ఇదే హైదరాబాద్ లో ఇక్కడ అదేది నెక్లెస్ రోడ్ లో షో చేశాను, మిలియన్ ఇయర్ షో. కరెక్ట్ గా 2000 ఇంత పెద్ద కేక్ కట్ చేశాను నేను. ఆ షోలో ఈ పాట పాడుతుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర అందరూ స్పెల్ బౌండ్ ఇలా ఆ పాటను వింటూ అలా ఆనందించారు. అలాగే మొన్న అగైన్ 3rd టైం నేను ఆ అనుభూతిని మొన్న ఆవిడ పాడుతూ ఉంటే సునీత గారు ఆవిడ మిస్సెస్ ఎంత అద్భుతంగా పాడింది. ఆ వాయిస్ కంట్రోల్ కానీ
నాకైతే ప్రతి షోలో ఆవిడ తీసి వెళ్ళిపోయి ఎలాగో ఫ్యామిలీ ప్యాకేజ్ పెట్టి వెరీ గుడ్ సార్ అంటే ఇప్పుడు మీ మీద అభిమానంతో వచ్చే చాలా మంది ఉంటారు. అయితే ఎవరు ఈ దీంట్లో సింగర్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? సింగర్స్ ఏం పెద్ద సింగర్స్ ఇదేం కాదు, అందరు సింగర్లు వస్తారు, వచ్చినోడిని తీసి వెళ్ళడం పాట అంతే. ఎంతకైనా పర్టికులర్ ఒక సింగర్ అని లేదు, ఎందుకంటే 40 షోస్ కదా, 40 షోస్కి ఇక్కడ ఉన్నారు సింగర్స్, మనకు తెలిసిన సింగర్స్ ఉన్నారు కదా, అందరినీ మేము యూజ్ చేస్తాం. ఓకే ఓకే. అంటే ఈ 40 ఇయర్స్ సంబంధించి మీ సినిమాల పాటలు మాత్రమే ఉంటాయా? అంతేగా, వేరే వేరే కాన్సెప్ట్ లేదే అలా కావాలంటే పాడుతాం తెచ్చి, ఇంకోళ్ళు పాడకూడదు అని ఇది కాదు. ఇది ఫిట్టింగ్, ఇది ఫిట్టింగ్, ఇది కావాలని కెలకటం అనమాట. ఇప్పుడు మనం ఏమని కెలుకుడు సురేష్, మీరు ఏం గెలికినా అక్కడ వాళ్ళకి అడిగినా డెఫినెట్ గా పాడతాం. ఏముంది, ఎవరిలో పాట పాడమన్నారు పాడతాం. ఇచ్చే నాకు తారతమేం లేదు, ఆ మ్యూజిక్ నీ మీద అందరు నా తమ్ముళ్ళే వాళ్ళందరూ. అంటే మీరు అందరు హీరోలకు పాడేశారు, మీ పాట వచ్చేస్తుంది అంతే. దాంట్లో డౌట్ లేదు. మొన్న కూడా అడిగారు ఎవరు ఒక ఆయన మన ఆఫీస్ లో ప్రెస్ లో, కేవలం మీ పాట అది అడగడమే, ఎందుకంటే 40 అన్న తర్వాత ఈ అమ్మ నా పాటలే ఉన్నాయి దగ్గర 5.5 hours చేయడానికి, సూపర్ హిట్ సాంగ్స్. ఇంకా నా పాటలు డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ చోట్ల రకరకాల కాన్సెప్ట్ అన్నారు కదా, అందుకు వచ్చి నేను అడిగి అంతమించేది. అది అక్కడ వచ్చి చూడాలి, ఇక్కడ చెప్పాం. మొన్న రీసెంట్ గా చేసిన కర్టెన్ రైజర్ ఫంక్షన్ ఒక గ్రాండ్ దిగా చేశారు. అసలు మామూలుగా సంచేస్తారు, ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. సో ఆ సక్సెస్ వెనుక దాని గురించి 2 మాటలు నేను చెప్పాలంటే, వీళ్ళిద్దరిని ముఖ్యంగా శ్యామ్, ఐజీపీఎల్ శ్యామ్ యొక్క అంత పెద్ద కారుకి ఎంత ఖర్చు అయింది తెలుసా? అసలు చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఒక పెద్ద మెగా ఫిలింకి ఒక ఆడియో లాంచ్ కానీ, ఒక సినిమా లాంచ్ కానీ, ఒక పోస్టర్ లాంచ్ కానీ చేసే అంత గ్రాండ్గా ఈ ఈవెంట్ చేయటం నిజంగా అటువంటి ప్రొడ్యూసర్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే నా ఎక్స్పీరియన్స్, నా మీద ఉన్నటువంటి ప్రేమ, నా సంగీతం మీద అందరికీ ఎంతో నేనంటే ఇష్టం, నా మ్యూజిక్ అంటే ఇష్టం. వాళ్ళందరి తరఫున మా శ్యామ్ ఈ టుక్ ద ఇనిషియేటివ్ టు డూ ద వండర్ఫుల్ ప్రోగ్రామ్. అసలు మతులిపోయిన అందరికీ ఏంటి ఇది కానీ, అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే ఇటువంటి షోస్లో, ఇప్పుడు నేను సినిమా వాడిని, ఎంత 40 yearsకి అందరికీ తెలుసు, నేను చిన్నప్పుడు ఇండస్ట్రీని కోటి అంటే ఏంటి అందరికీ తెలుసు. అటువంటిది ఇప్పుడు నాకు 40 years పెద్ద గ్రేట్ సెలబ్రేషన్. దీనికి సినిమా ఆర్టిస్ట్ లేదా పెద్ద స్టార్ వచ్చి చేయటం అదొక పద్ధతి, తర్వాత ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి నాకు సత్కరించడం అదొక పద్ధతి. కానీ ఇక్కడ జ్యుడిషియల్ అంటే ఒక పెద్ద సుప్రీం కోర్టు జడ్జ్, చీఫ్ జస్టిస్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ ప్రైమ్ మినిస్టర్. భారతదేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటి జ్యుడిషియల్ అధినేత, ఆయన చేతుల మీదుగా నేను అవార్డు పుచ్చుకోవటం మటుకు నిజంగా ఇది సాలూరు రాజేశ్వర గారి తనయుడుగా, సాలూరు రాజేశ్వర గారి తనయుడుగా నాకు ఆయనకి దక్కిన గౌరవం నాకు దక్కింది అంతే. దట్ ఈస్ వాట్. ఒకసారి ఏమండి అది కింద కూడా ఉంది. చెప్పండి. ఇది అందుకున్నదని మీరు చెప్పండి. ఇది దీనిలో ప్రత్యేకత ఏంటంటే, దీనికి ముందు ఇది ఇవ్వాలని కోరిక మా అందరిలో ఉండేసరికి ఆస్ట్రేలియాలో గవర్నమెంట్ ఆయనకి లైఫ్ అచీవ్మెంట్ ఇచ్చారు. అవును, ఇస్తే అప్పుడు నాలో పట్టుదల వచ్చింది. మా ఇద్దరం డిస్కస్ చేసుకొని ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఎటువంటిది, అది కూడా అక్కడే ఉంది ఆస్ట్రేలియా. లెజెండరీ పొడుగుది అదే మా పొడుగుది. అది ఒక గవర్నమెంట్ ఇచ్చింది. ఏ గవర్నమెంట్? ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఆ పార్లమెంట్ లో ఇచ్చింది. ఇది ఆస్ట్రేలియాలో ఇచ్చినటువంటి అవార్డు అనమాట, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. అయితే మనం ఎక్కడ ఇదవ్వకూడదు. ఈ లెజెండరీ మెగా మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఎవరి చేతుల మీదుగా ఇస్తే బాగుంటది అనుకున్నప్పుడు ఆయనకు ఉండే గౌరవం, అతనికి ఉండే ఈయన మీద ప్రేమ, అదంటే ఎలా కలిసి వచ్చాయంటే మా అదృష్టం సార్. అలా అనకండి, మీ సంకల్ప బలం. కానీ అంతటి మహానుభావుడు ఆయన ఇవ్వటం మామూలు విషయం కాదు. అలాగే
ఇప్పుడు మొన్న కార్యక్రమానికి అటెండ్ అయితే బ్రహ్మాండం చేశారు, అదొక పెద్ద ఈవెంట్ జరిగింది. రేపు పెట్టబోయే షోస్లో టికెట్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ కార్యాచరణ అంటే సామాన్య ప్రేక్షకులు వచ్చి చూసే విధంగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది, దాని గురించి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సామాన్యులకి అందుబాటులోనే ఉంటుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. సో మోస్ట్లీ ఎక్స్పాన్సివ్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే అటువంటి వాటిలో అయితే కనుక నార్మల్ ఛార్జీతోనే అందరూ అందుబాటు ధరల్లోనే వచ్చి విజిట్ చేసి ఆ 5-6 అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్లు ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యింది. దీంట్లో మెయిన్ సంగీత విభాగ కార్యక్రమం అది ఎలా డిజైన్ చేసుకున్నారు? సో విత్ సార్ ఈ క్వశ్చన్ కి సారే ఆన్సర్ చెప్తారు. నేను ఇందాక చెప్పాను మీకు, ఒక్కొక్క షోని ఒక విభిన్న రకాలుగా చేయాలని ఇది ఉంది. బట్ ఎంత ఉన్నా నా సాంగ్స్ ది బెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్, నా సూపర్ హిట్ సాంగ్స్ పాడడానికి 4.5 hours 5 hours ఉంటుంది. అంతవరకు అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మనం ప్రజెంట్ చేయడానికి. సో అలాగా ది బెస్ట్ సాంగ్స్ చూస్ చేసుకొని, అంటే వాళ్ళకి మరీ బోర్ కొట్టకుండా ఉండేది కొంచెం లేటెస్ట్ సాంగ్స్ పాడతాం, ఏముంది డెఫినెట్గా. సో ఎంటర్టైన్ చేయడానికి మేము షో చేయటం, అంతేగాని కోటి at 40లో నా బ్రదర్స్ సాంగ్స్ పాడడం నాకు ఏమాత్రం నాకు ఇంకా ఆనందం. అది నేను పాడమని అనలేదండి, అడిగాను అంతే. ఒకవేళ అటువంటి ఇది ఉంటే కూడా తప్పకుండా మేము పాడతాం. ఇప్పుడు దేవిది కానీ తమంది కానీ, ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఫామ్లో ఉన్నారు కదా, అటు ఆ సాంగ్స్ కూడా మేము పాడతాం కావాలంటే ఆడియన్స్. మీ దేవి తమ్మని తీశారు కాబట్టి చెప్తున్నా, ఒకప్పుడు చక్రవర్తి గారు అంతకుముందు చాలా మంది మహామౌలు మంది ఉన్నారు సంగీత దర్శకులు. ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఇళయరాజా గారు ఒక టైంలో ఊపేశారు, అట్లా కోటి గారు ఒక టైంలో, రాజకోటి గారు ఒక టైంలో ఊపేశారు, అట్లా ఆ తర్వాత తమన్ కానీ, తర్వాత దేవి కానీ, ఇప్పుడు లేటెస్ట్గా అనిరుద్ధ్ జైలర్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు చెప్పారు కదా రెహమాన్ గారు, ఆయన 3 మంది, అంతమంది చాలా మంది చేసుకోవాలి. అందరికి ఒక్కొక్క ఎరా ఒక్కొక్క ఛాన్స్ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు తను కొలవరి సాంగ్ తోటి అనిరుద్ధ్ అనేవాడు వై దిస్ కొలవరి కొలవరి, అది మొత్తం ఏమైపోయింది, ప్రపంచాన్ని ఏలేసింది ఆ పాట, ఊపారుతున్న పాట. అంటే ఆ ఒక్క పాటలో తనలో ఉన్న టాలెంట్ అర్థమైన తర్వాత తను అంచెలుగా సినిమాకి కొత్త రకమైన బాణీలు ఇచ్చి, అది తమిళ్ ఫీల్డ్ కాబట్టి తమిళ్ ఫీల్డ్లో ఎంత వెరైటీ చేసినా తీసుకుంటారు. ఆ ప్రొజెక్షన్ అలా ఉంటుంది, ఆ ప్రజెంటేషన్ అలా ఉంటుంది, ఆ రీచ్ అలా ఉంటుంది తమిళ్లో. కాబట్టి తను తెలుగులో ఇంతవరకు సక్సెస్ కాదు, మరి చేశాడు కొన్ని తెలుగులో స్ట్రైట్గా సక్సెస్ కాదు. ఏఆర్ రెహమాన్ సక్సెస్ కాదు, ఒక సక్సెస్ అయింది కేవి మోహన్ గారు, ఇళయరాజా గారు మన తెలుగులో. అది చాలా కష్టమైన పని తెలుసా. తెలుగు ఆడియన్స్ని వాళ్ళని సక్సెస్ఫుల్ చేయాలంటే, అంటే వాళ్ళని ఎంజాయబుల్ చేయాలంటే అదొక గిఫ్ట్. అది కేవి మోహన్ గారు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, తమిళ్లో ఎటువంటి సినిమాలు చేశాడు ఆయన, తెలుగులో అసలు దానికన్నా ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఆయన. అలాగే ఇళయరాజా గారు తమిళ్లో ఎంత హిట్స్ ఇచ్చాడో తెలుగులో కూడా అన్ని హిట్స్. అది వాళ్ళిద్దరికే దక్కింది. ప్రపంచంలోనే ఇంకెవడు ముట్టుకోలేదు, వేరే లాంగ్వేజ్ వాడు ఇక్కడ సక్సెస్ అవ్వాలి. మీరు అడిగితే కాదనకుండా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక గెస్ట్ గాను, ఒక ఇది మీ శిష్యులు కానీ, లేకపోతే వాటెవర్ ఎట్లా అయినా అనుకున్నారు. మీ షోకి మీరు చేయబోయే ఈ 40 కంట్రీస్లో 40 దేశాల్లో ఒక చోట ఏఆర్ రెహమాన్ గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఒక చోట దేవిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఒక చోట తమన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఒక చోట అనిరుద్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే మీరేం చెప్తారు? సామాన్యుడు కాదు. మీరు సోషల్ మీడియాలో మీకెంత ట్రెండింగ్ ఉందో చిరంజీవి గారు అంటే అనకూడదు. విషయం చెప్పనా, ఏదో సాంగ్ అంటే చెప్పొచ్చో లేదో తెలియదు నాకు. నువ్వు అంటే సిగ్గుపడిపోక, నువ్వు చాలా బ్రహ్మాండంగా అడుగుతున్నావు, అంతేనా? ధైర్యం కూర్చోడు భలేవాడు. జీ వల్ల ఇతని మీద 50 lakhs ఖర్చు పెట్టి సాంగ్ డిజైన్ చేశారు. అబ్బా, కానీ వండర్ఫుల్ క్వశ్చన్. ఇంటర్వ్యూ లేదండి, చాలా మంచి ఐడియా ఇచ్చారు మీరు. ఒకవేళ ఆ ఛాన్స్ మటుకు ఉంటే మటుకు మేము ఒకసారి అప్రోచ్ అవుతాం. అలాగే ఇప్పుడు ఒక షో, ఇప్పుడు ఏంటంటే అందరూ నా దగ్గర పనిచేసిన వాళ్ళే, ఇవ్వండి మణి కానీ అందరినీ. మీరు అనే పాయింట్ చాలా బాగుంది. బట్ నేనేం చెప్తాను, వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటున్నారు ఇప్పుడున్న కాంపిటీషన్. 40 షోల్లో కనీసం 4 తీసుకొస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మేము ఇప్పటి నుండి ట్రై చేస్తాం. ఏనా మాకు ఆ భాగ్యం ఉంటే. కోటి గారితో ఇంకా కొన్ని చెప్పుకోలేదు. ఆయన అమెరికా వెళ్ళి ఆడవడం దీనిలో ఉన్నారు. మీరు అడిగేది మాకు మనసులో ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఈవెంట్ని బాగా చేయటానికి మహేష్ అని
ఒక కోఆర్డినేటర్ అయితేనేమి, సింగర్స్ అయితేనేమి, రాజు గారిని ఈవెంట్ మేనేజర్ అయితేనేమి, మిగతా వాళ్ళందరూ కూడా ఇవే అన్నారు. సార్ మామూలుగా ఏదో వెళ్ళి పాట ఉంచడం కాకుండా అక్కడ కంట్రీస్ లో మనం షోస్ చేస్తే అసలు విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది. అందులో కేఆర్ రెహమాన్ గారు ఇచ్చారండి వాయిస్ అయినా చాలా బాగా వినిపిస్తాను. చాలా బాగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు, ఆయనకు పవన్ ప్రత్యేకమైన కళ్యాణ్ అభిమానం. అసలు పవన్ కళ్యాణ్ నేను అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ పవన్ కళ్యాణ్ గారు పాప ఆయన మీరు మొత్తం చదివారా సార్? చదివాను. వర్డ్ టు వర్డ్. అమ్మా, ఎంత బాగా చెప్ప అంటే ఆయన చిన్నతనంలో వచ్చేవాడు, నా రికార్డింగ్ చూసేవాడు, అవన్నీ గుర్తు తెచ్చుకుని నాస్ట్రాలజికల్ మూమెంట్స్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత బాగా ఆయన చెప్తాడని. అసలు రెహమాన్ దిలీప్ కీబోర్డ్ వాయించేవాడు త్రినేత్రుడు టైంలో. మీరు అడిగితే 40 చోట్లకి 40 మంది గెస్టులు కూడా, హీరోలు కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. చాలా countries బాగుంది. మాత్రం చాలా shows- బాగుంది idea. షోస్ అయితే ప్లాన్ చేస్తున్నాము. అవును. అదేంటి కానీ అలా చేస్తాం మటుకు జడ్జి గారు, మహేష్ అలా మటుకు శ్యామ్ అలా మటుకు చేస్తాం మటుకు మామూలు. ఇట్ ఈస్ మ్యాసివ్ హిట్ అంతే. Yes. ఒక్కొక్క షోకి సార్ అది చేస్తున్నాం సార్. చేయాలి. Everyday మేము చెప్తున్నాం. అంతే. అదే మీకు చేయండి. చెప్పలేదు మేము. డెఫినెట్ గా చాలా బాగుంటుంది. సార్ మీరు చేసిన సినిమాలు టాప్ 5 మూవీస్ అంటే ఏం చెప్తారు? టాప్ 5 అంటే యముడుకు మొగుడు, హలో బ్రదర్, పెదరాయుడు, అరుంధతి, నువ్వు నాకు నచ్చావు. సూపర్. ఫైనల్గా కంక్లూజ్ ఈ ఈవెంట్ గురించి ఫైనల్గా మీ వర్షన్ ఆడియన్స్. ముఖ్యంగా కోటి అట్ 40 అనేది నా 40 సంవత్సరాల సంగీత దర్శకుడిగా నేను చలనచిత్ర పరిశ్రమకు చేసినటువంటి సేవకి, నా ఇండస్ట్రీ చేయకపోయినా నాకు ఐజీపీఎల్ శ్యామ్ అండ్ మాధవరావు గారు, జడ్జి గారు వీళ్ళిద్దరూ కలిసి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్ది కన్వెన్షన్ అటువంటి కన్వెన్షన్లో చేయటమే వెరీ ఎక్స్పెన్సివ్. అది ఒక వేరే లెవెల్లో చేశారు. నిజంగా నేను చేసిన సర్వీస్కి నా మీద ఆ సరస్వతి వాళ్ళకున్న గౌరవంతో పాటు నన్ను సత్కరించడం, అదేను మన చీఫ్ జస్టిస్ ఎంవి రమణ గారి దగ్గర వారి ద్వారా నాకు అవార్డు అందుకోవటం, ఇది లెజెండరీ మెగా మ్యూజిక్ డైరెక్టర్ అని నేను కోరలేదు. దయచేసి వాళ్ళే అనుకోని ఈ పేరు నాకు ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు వేసుకోవడం భయం నాకు ఇప్పటికీ, టు బి ఫ్రాంక్లీ చెప్తాను. ఆ స్థాయికి మనం ఇంకా కాదు. ఆ మహానుభావులతో కంపేర్ చేస్తే ఐఎమ్ నథింగ్. నేనేదో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాను, నాకుంటూ ఏదో ఒక మ్యూజిక్ కొట్టుకుంటూ ఆడియన్స్లో రీచ్ అయ్యాను. కానీ వాళ్ళు మహానుభావులు, మహాపండితులు వాళ్ళు. అటువంటిది నాకు వీళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని నేను ఇంత గ్రాండ్ సక్సెస్గా, ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తే అది వేరే రకం కంప్లీట్గా. అది రేపు బహుశా చేయించాం ఫిల్మ్ ఇండస్ట్రీ, నాకు తెలీదు. బట్ వీళ్ళు ముందుకున్నారు అంతే. మా ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా వీళ్ళు ముందుకొని ఫస్ట్ మేము చేయాలండి, తర్వాత ఎవరు చేసినా ఏముందని మాధవరావు గారు ఒక సంకల్ప బలం, ఇది ముఖ్యంగా జరగడానికి వారు ఉన్నారనే నేను ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ చెప్తున్నాను. వారు ఉన్నారని ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నేను అన్ని చూస్తే ఐజీపీఎల్ శ్యామ్ ఇట్స్ అ వండర్ఫుల్ పర్సన్, ఇట్స్ 24 క్యారెట్ గోల్డ్. అందుకని ఒక పీస్ కోర్స్ తీసేసుకుంటాను, తర్వాత మొత్తం బాడీని కోర్స్ తీసేసుకుంటాను. 24 క్యారెట్ అని చెప్పేసి 24 క్యారెట్స్. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్గా ఇది కోటి ఎట్ 40తో ఐజీపీఎల్ పార్టీతో సంగీత ప్రియులకు సుస్వరాల విందుకు ప్రపంచాన్ని చుట్టేసే 40 దేశాలకు ఐజీపీఎల్ శ్యామ్ గారు చెలో వాళ్ళు మ్యూజిక్ టూర్. సూపర్. ఇది కాన్సెప్ట్. మీ వర్షన్. అయితే దీనిలో మాకు మీ శిష్య బృందం అయితే కదా మన ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేసింది. మీరు ఉన్నారు అనేసరికి ప్రొడ్యూసరీ సపోర్ట్ చేసింది. ఆ రవి అన్న అతను కాన్సెప్ట్ ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు ఎంతో ఆనందపడ్డాడు. ఇప్పుడు మన ఈవెంట్ చేసిన రాజు ఎంతో ఆనందపడ్డారు, సింగర్స్ ఆనందపడ్డారు, మహేష్, అంటే పేరు పెట్టిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు చెప్పాలి. మేము ఇద్దరితో అయ్యేది పని కాదు, ఎంతో మంది పార్టిసిపేట్. సింగర్స్ కి మీరే ధన్యవాదాలు పెట్టకండి, వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళు అప్కమింగ్ వాళ్ళంతా, వాళ్ళకి మీరు ధన్యవాదాలు పెట్టడం పెద్దవాళ్ళు, వాళ్ళు వచ్చి పాడాలి, వాళ్ళ బాధ్యత అది. అంటే కోటి గారి పేరు చెప్తే చాలు, అంతేగా ఆనందంతో వచ్చి వాళ్ళందరూ పిల్లలు, నా పిల్లలు వాళ్ళు ఎంత బ్లెస్సింగ్స్ ఉంటుంది, నా బ్లెస్సింగ్స్ వాళ్ళకి అంత మంచి బంగారం. ఆయన కార్యక్రమం ద్వారా ఎన్నో మంది తీసుకొచ్చారు. ఆయన చేతితో ఒక మూమెంట్ ఇస్తే ఎంత ఆనందపడిపోయారు వాళ్ళు. సార్ మీ వర్షన్. యా, నిజంగా ఈ కార్యక్రమం అనేది ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి చేయటం అనేది ఒక అదృష్టం. దానితో పాటు నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఈ ఈవెంట్తో నేను ముందుకి వచ్చి
ఆ పేరు కూడా ఐజీపీఎల్ శ్యామ్ ప్రొడ్యూసర్ అనేది రావటం అనేది కూడా నాకు చాలా అరుదైన గౌరవం దక్కిందని నేను భావిస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు మీకు ఈ కోటి ఎట్ 40 వినపడిన ప్రతి చోట కూడా చాలా వరకు అందరూ చాలా విధాలుగా అన్ని పారామీటర్లు సపోర్ట్ చేశారు. ఈవెన్ సింగర్స్ కానీ అండ్ ఈవెంట్ మేనేజర్స్ కానీ రాజు గారిని లేకపోతే ఈవెంట్ ఎగ్జిక్యూషన్ పార్ట్లో వచ్చేసరికి మీడియా మిత్రులందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంత ఆదరించిన కోటి ఎట్ 40కి మీ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ. సో ఇదండి కోటి @ 40 ఆ విశేషాలు, ఆ ఈవెంట్ సంబంధించిన విశేషాలన్నీ మనం తెలుసుకున్నాం మీ అందరి కోసం. నమస్కారం. వండర్ఫుల్ వండర్ఫుల్.